ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రస్తుతం థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా ఒకే మాట, పుష్పరాజ్ పుష్పరాజ్ పుష్పరాజ్. ఈ రేంజ్ లో ఈ సినిమా క్రేజ్ ఉండడంతో ఆ కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. ఇప్పటికే గడిచిన 2 రోజుల్లో ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా క్రియేట్ చేయదని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. దీంతో రానున్న రోజుల్లో కూడా ఈ సినిమా ఆ సునామీ తగ్గబోదంటూ తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో మేకర్స్ కూడా చెప్పుకొచ్చారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రతి స్టేట్లో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే కేరళ విషయంలో మాత్రం పుష్ప 2కి ఎదురుదెబ్బే తగిలింది అని చెప్పాలి. నిజానికి కేరళ బెల్ట్లో పుష్ప 2 మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఎంటైర్ టీం కూడా వెళ్ళి అక్కడ ప్రమోషన్ నిర్వహించారు. దీంతో ఖచ్చితంగా ఈ సినిమా ఓపెనింగ్ డే 10 కోట్లకు పైగా వసూలు చేస్తుందంటూ కూడా ఆ మేకర్స్ ఆశించారు. ఇక సినిమా నుంచి విడుదలైన ఫీలింగ్స్ అనే సాంగ్లో ఆ ఫస్ట్ కొన్ని లిరిక్స్ కూడా మలయాళంకి సంబంధించి అలాగే ఉంచి అలా ఆ సినిమాకి ఆ బెల్ట్కి సంబంధించి మలయాళం బెల్ట్కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆ ఆడియన్స్ని టార్గెట్గా ఒక పాటను కూడా ఆ సినిమాలో ఉంచారు. అయినప్పటికీ మలయాళం ఫ్యాన్స్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారని చెప్పాలి. నిజానికి ఇప్పటికీ మలయాళం ఇండస్ట్రీలో హీరో విజయ్ నటించిన లియో సినిమా అత్యధికంగా 9 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ప్రజెంట్ పుష్పకున్న క్రేజ్తో ఆ సినిమాని బ్రేక్ చేస్తూ కనీసం 10 కోట్ల పైన ఈ సినిమా ఓపెనింగ్ డే వసూలు చేస్తుందని మేకర్స్ ఆశించారు. కాకపోతే దారుణమైన ఎదురుదెబ్బ ఈ సినిమా మేకర్స్ తగిలిందని చెప్పాలి. లియో సినిమాకి సగం అంటే కనీసం 5 కోట్ల రూపాయలు కనీసం 5 కోట్లన్నా కలెక్ట్ చేస్తుందని కూడా అనుకున్నారు. అంటే లియోకి దగ్గరలో మినిమం 7 కోట్లు 8 కోట్లు వస్తుందని ఆ మేకర్స్ ఆశించినప్పటికీ కూడా అయినా కూడా అది కూడా రాకుండా ఓపెనింగ్ డే కేవలం 6 కోట్ల రూపాయలు ఈ సినిమా ఆ కేరళ బెల్ట్లో అంటే మలయాళం బెల్ట్లో సాధించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో నిజానికి ఆ అల్లు అర్జున్కి ఉన్న మరో పేరు ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ని మల్లు అర్జున్ పిలుచుకుంటారు. అక్కడి ఆడియన్స్ అల్లు అర్జున్ని అంతగా ఓన్ చేసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు ఆ రేంజ్లో ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కూడా కేరళ బెల్ట్లో మినిమం 10 కోట్లు కూడా సాధించలేక చతికిల పడింది పుష్ప 2. మరి ఈ నేపథ్యంలో కేరళ మలయాళం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మన తెలుగు సినిమాకి సంబంధించిన సినిమాల్ని రిజెక్ట్ చేయడం పట్ల కొంతమంది తెలుగు ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఎందుకనంటే కేరళ నుంచి వచ్చిన ప్రతి సినిమాకి అదే రేంజ్లో ఇక్కడ తెలుగులో థియేటర్లు ఇస్తున్నారు. ఆడియన్స్ కూడా ఆ సినిమాల్ని ఆదరిస్తున్నారు. కాకపోతే మన నుంచి వచ్చిన భారీ సినిమాలు పుష్ప లాంటి భారీ సినిమాలు RRR లాంటి సినిమాలను కూడా అక్కడి ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. ఇది మనం టఫ్గా ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కేరళ బెల్ట్లో ఆ పుష్ప 2కి సరైన కలెక్షన్స్ రాకపోవడంపై మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.